నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే సీఎం రేవంత్ అన్న ఎందన్నా ఇది మా గోస, నిరుద్యోగుల గోస. తెలంగాణ వచ్చిందే అందుకు, తెలంగాణ తీసుకొచ్చుకున్నదే అందుకు అని చెప్పేసి, ప్రజల ప్రభుత్వం అది ఇది అని చెప్పేసి మమ్మల్ని నిరుద్యోగుల్ని ఆగం చేస్తున్నదా. ఇంత దారుణం అంటే మెయిన్ పాయింట్ ఏంటిదంటే అసలు ఎవడు మాట్లాడతలేదు కదా, ఇంక్లూడింగ్ ఇప్పుడు సీఎం మాట్లాడతలేదంటే అది అది పక్కకు పెడితే, ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ అండ్ లేకపోతే ఎమ్మెల్సీ అయిన వాళ్ళు కానీ, బల్మూరి వెంకట్ కానీ, లేకపోతే ఆ కాంగ్రెస్లో ఉన్న గట్టి మంచిగా మాట్లాడరు రియాజ్ అన్న కావచ్చు ఐ థింక్. సో ఆ అన్న కానీ, సో ఏది ఎవరు మాట్లాడతలేరు నిరుద్యోగుల గురించి, అసలు ఎవరు మాట్లాడతలేరు, క్యాలెండర్ గురించి ఎవరు మాట్లాడతలేరు. ఈవెన్ బీఆర్ఎస్ నాయకులు కూడా ఎవరు మాట్లాడలేరు, ఈవెన్ బీజేపీ కూడా పెద్దగా మాట్లాడతలేరు. అసలు ఎవరు పెద్దగా అసలు పట్టించుకోవట్లేదు మొత్తానికి. ఏమైంది అంటే ఏమన్నా గ్యామ్లింగ్ ఏమైనా జరుగుతుందా ఇంట్లో, నాకు ఏం అర్థం కావట్లా. అది కాకుండా నువ్వు స్థానిక ఎన్నికల డేట్ ఫిక్స్ చేసినావు, స్థానిక ఎన్నికలతో ముందుకు వస్తున్నావు వితౌట్ నోటిఫికేషన్. అంటే ఎట్లా గెలుస్తావు అనుకుంటున్నావు ఏమో నాకు అర్థం కావట్లే. నిజం చెప్పాలంటే మరి ప్రజల ప్రభుత్వం కాదు, ఒక డిక్టేటర్ లాగా చేస్తున్నారన్న. నిజంగా అయిపోయింది ఇక మీ కాంగ్రెస్ నెక్స్ట్ కష్టమన్న నాకు తెలిసి రాదు. సో వాస్తవానికి నా పాయింట్ ఏంటిదంటే కాంగ్రెస్ వద్దు, బీఆర్ఎస్ వద్దు, బీజేపీ రావాలి. బీజేపీ రావాలంటే ఇక్కడున్న నాయకులతో కష్టం, ఇప్పుడున్న బీజేపీ నాయకులతో పెద్ద కష్టం. కానీ దర్ ఇస్ ద వన్ ఛాన్స్, 100కి 100% బీఆర్ఎస్ని ఇటు కాంగ్రెస్ని ఓడగొట్టేందుకు ఒకే ఒక ఛాన్స్ ఉన్నది. టీడీపీ జనసేన అలియన్స్. ఆంధ్రాలో ఏ విధంగా 3 కలిసి పోటీ చేసావో మళ్ళీ తెలంగాణకి టీడీపీ రావాలి. ఎస్, టీడీపీ తెలంగాణకు వచ్చి, జనసేన తెలంగాణకు వచ్చి, బీజేపీ టీడీపీ జనసేన 3 కలిసి పోటీ చేస్తే బరాబర్ చెప్తున్నాను, బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే ₹4 లేకుండా పోతుంది. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ₹4 లేకుండా పోతుంది. ఏపీలో ఎట్లుండో దాని పరిస్థితి మన తెలంగాణ అట్లా అవుతుంది. రూలింగ్ ఉన్నది కాస్త డిపాజిట్ కూడా రావు, 6 రేంజ్లో అయిపోతుంది. ఒకేలా ఇది ఇట్లా వస్తే రావాలన్న, ఇట్నే రావాలి. ఎందుకంటే ప్రభుత్వం మారితేనే ఎట్లా అంటే దే హ్యావ్ సమ్ లైక్ ఫియర్. ఎట్లా అంటే చేయకపోతే బరాబర్ దించుతారా బాబు అని ఒక మైండ్ సెట్ మీకు రావాలి. ఈ రాజకీయ నాయకులు కానీ పార్టీలలో వస్తేనే సెట్ అయిపోతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బాగా మారితేనే బరాబర్ సెట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్స్, ఇది పాయింట్ అన్న పక్కా మళ్ళీ టీడీపీ జనసేన కలిసి అండ్ బీజేపీతో కలిసి ఇక్కడ పోటీ చేయాలి. ఈ విధంగా చేస్తేనే తప్పకుండా వచ్చే ఎలక్షన్లో మళ్ళీ బీజేపీ వస్తుంది. ఇక్కడ మెయిన్ పార్టీగా ఉంటుంది బీజేపీ ఇక్కడ, అప్పుడు మీకు సెట్ అవుతుంది. అట్లే లేకపోతే ఈ ముసుగులో గుద్దులాట, సిగ్గు అమ్మతో నిజం చెప్పాలి, నాకు అనడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, లైక్ ఇదో ఐటీ శాఖ దుద్దిల శ్రీధరబాబు గారు, మీరు సీఎం రేవంత్ అన్న గారు త్వరలో అని నా దగ్గర వీడియోలు ఉండే, ఇంకా అప్లోడ్ చేస్తే టూ మచ్ ఉంటుంది. ఎట్లా తెలుసా, ఒక మీరు స్టార్ట్ అయిన కాంచెలు ఇప్పటిదాకా త్వరలో అన్న, ఇప్పుడు 2 years అవుతుందా దగ్గర ఇప్పటికీ త్వరలో అన్న దానికి మీనింగ్ అర్థమవుతుంది నాకు. ఆ త్వరలో ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు, నిరుద్యోగులకి మీన్స్ నిరుద్యోగులకి ఆ త్వరలో ఎప్పుడో తెలియదు. సో మేము చెప్తామన్నా త్వరలో తప్పకుండా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పోతుంది, తప్పకుండా మళ్ళీ బీజేపీ వస్తుంది. బీజేపీ నా పాయింట్ ఏంటంటే బీజేపీని కాదు, లైక్ పార్టీ మారుతుంది అనే పాయింట్. తప్పకుండా వస్తాను, మేము కూడా త్వరలో చూస్తాము. అండ్ త్వరలో ఎన్నికలు కూడా ఉన్నాయి కదా, అలా కూడా మేము త్వరలో చూసుకుంటామన్న. నమస్కారం.